బోటి ముట్టీలు. ఇది మా మమ్మీ చేస్తుండే కర్రీ, చాలా బాగా చేస్తుండే. అదే మేము కూడా ట్రై చేసినాం, కానీ సూపర్ అయింది. ఫస్ట్ బోటిని ఉడకబెట్టేసుకోవాలి, తర్వాత నీళ్ళని వంపి దాన్ని పక్కకు పెట్టుకోవాలి ప్లేట్లో. పుట్నాల పప్పు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు వేసి ఇవి పొడి చేసేసుకోవాలి. దీంట్లో అల్మెల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర వేసేసి మంచిగా గ్రైండ్ చేసేసి ఈ పొడిని పక్కకు పెట్టేసేసేయాలి. పక్కకు పెట్టి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బోటి ఉంది కదా, దాన్ని మంచిగా గ్రైండ్ చేసేసుకొని అది ఇది రెండు కలిపేసేసేయాలి. మంచిగా కలిపేసేసి బాల్స్ చేసుకొని ఫస్ట్ కుక్కర్లో నూనె పోసేసి ఉల్లిగడ్డలు, దీంట్లో పసుపు, అల్మెల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, తర్వాత ఈ బాల్స్ వేసేసి మంచిగా కలిపి ఒక 2 minutes నూనెలో మగ్గనివ్వాల. ఎక్కువ గట్టిగా కలపదు, మెల్ల నాజుగ్గా కలపాల నీట్గా. తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసేసినాక 2 సీటీలు పెట్టేసేసి దించేసేయాల. బోటి ముట్టీలు రెడీ. బోటి బాల్స్ కూడా అంటారు. ఇప్పుడు ముట్టీలు అంటే ఎవరికి అర్థం కాదు కాబట్టి బాల్స్, బోటి బాల్స్.